హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ గేమ్ బాయ్ థెరపీ. మన ఈ ఛానల్లో పీసీ గేమ్స్, మొబైల్ గేమ్స్, ప్లే స్టేషన్ గేమ్స్ గురించి కంటెంట్ దొరుకుతుంది. అలాగే గేమింగ్ ప్రోడక్ట్స్, గ్యాడ్జెట్స్, అన్బాక్సింగ్ అండ్ గేమింగ్ రివ్యూస్ కూడా కంటెంట్ దొరుకుతుంది. ఈరోజు మన వీడియోలో ఒక గేమింగ్ చైర్ గురించి రివ్యూ అవ్వబోతున్నాను. అండ్ మా ఫ్రెండ్స్ అందరూ అన్నారు సెటప్ అంతా చాలా బాగుంది, కానీ దీనికి ఒక గేమింగ్ చైర్ యాడ్ చేస్తే ఇంకా బాగుంటుందని. సో ఆన్లైన్లో సెర్చ్ చేసి చూసాను. నాకు చాలా చైర్స్ అయితే కనిపించాయి, కానీ గ్రీన్స్ విజన్ అయితే నాకు కొంచెం బెటర్గా అనిపించింది. సరే కానీ ఆర్డర్ పెట్టా. సో 1 month అయింది తీసుకుని, అండ్ దీన్ని బాగా యూస్ చేశాను. సో ఇప్పుడు దీని ఒక రివ్యూ, అన్బాక్సింగ్ అండ్ ఫిట్ అండ్ ఫినిష్ గురించి కూడా మీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టోటల్ పార్ట్స్ అండి ఇవన్నీ. బాక్స్లో మనకు వచ్చిన టోటల్ పార్ట్స్ నీట్గా విడిగా కవర్లో పెట్టి ప్యాక్ చేశారు, ఏ పార్ట్కో పార్ట్ డ్యామేజ్ అవ్వకుండా. సీట్ అడ్జస్ట్కి ఒక బాక్స్ పెట్టారు, అలాగే వీల్స్కి, టూల్ కిట్కి, సైడ్ కవర్స్ కూడా ఒక బాక్స్ పెట్టారు. ఇప్పుడు ఒక్కొక్క పార్ట్ గురించి మీకు డీటెయిల్ ఇస్తాను క్లియర్గా. ఫస్ట్ వన్ వచ్చి బ్యాక్ రెస్ట్ అండి. సెకండ్ వన్ వచ్చి సీట్. ప్యూర్ లెదర్ క్వాలిటీ చాలా బాగుందండి బ్యాక్ రెస్ట్ అండ్ సీట్కి. థర్డ్ వన్ వచ్చి నెక్ పిల్లో అండి, అది నెక్ పెయిన్ అది రాకుండా. అండ్ ఫోర్త్ వన్ వచ్చి లంబర్ పిల్లో అండి, క్లాత్ క్వాలిటీ చాలా బాగుంది సాఫ్ట్గా. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చి మెటల్ బేస్ అండి, హెవీ డ్యూటీ మెటల్ బేస్, చాలా బాగుంది, చాలా వెయిట్ ఉంది, స్ట్రాంగ్గా కూడా ఉంది ఇది. అండ్ 4D ఆమ్రెస్ట్, మనకి 4 డైమెన్షన్స్లో ఆమ్రెస్ట్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంటుంది దీనికి. అండ్ ఇది వచ్చి సీట్ అడ్జస్ట్మెంట్ అండ్ రాకింగ్ అడ్జస్ట్మెంట్ ఇది. ఇది వచ్చి టోటల్ స్క్రూ సెట్ అండి. స్క్రూస్ అన్నీ ఇందులోనే ఉన్నాయి. స్క్రూస్ అయితే 2 types ఇచ్చాడు, మరి వేటికో చూడాలి. అలాగే టూల్స్ కూడా వీడియో ఇచ్చాడు, అవి కూడా 2 types ఉన్నాయి. అండ్ ఈ స్క్రూస్ నాకు తెలిసి సైడ్ కవర్స్ అనుకుంటా. అండ్ ఇది వచ్చి గ్యాస్ లిట్ అండి. చైర్ అంతా దీని మీదే బేస్ అయి ఉంటుంది. సో హైట్ అడ్జస్ట్మెంట్ కానీ, సస్పెన్షన్ కానీ అంతా దీని మీదే బేస్ అయి ఉంటుంది. అవి వచ్చేమో గ్యాస్ లిట్ కవర్ చేయడానికి. అండ్ వీల్స్ అండి ఇవి. వీల్స్ క్వాలిటీ చాలా బాగుంది, అండ్ చాలా మెటల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, హెవీగా ఇచ్చాడు. అండ్ ఇచ్చే సైడ్ కవర్స్ అండి ఇవి, అంటే మనం చైర్ ఫిక్స్ చేసిన తర్వాత స్క్రూస్ అవి కనిపించకుండా, మెకానిజం కనిపించకుండా సైడ్ కవర్స్ ఇవి. టోటల్ వచ్చి 14 స్క్రూస్ ఇచ్చాడు. 2 స్క్రూస్ ఏమో సైడ్ కవర్స్ ఫిక్స్ చేయడానికి, రిమైనింగ్ అన్ని చైర్ ఫిక్స్ చేయడానికి. ఫస్ట్ మెటల్ బేస్ తీసుకున్నాను. అండ్ వీల్స్ చూసి అసలు కన్ఫ్యూజ్ అవ్వద్దు, దానికి స్క్రూయింగ్ ఏమి ఇవ్వడు, జస్ట్ ఆ పాయింట్ చేసి హోల్ దగ్గర జస్ట్ మనం పుష్ చేస్తే సరిపోతుంది. అలాగే వీల్స్ అన్నీ ఫిక్స్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ గ్యాస్ లిట్ పెట్టాలి. అది పెట్టిన తర్వాత మనకి దాని కవర్స్ కూడా ఉంటాయి, కవర్స్ కూడా పెట్టేయాలి. అండ్ ఈ హోల్స్ వచ్చి సీట్ అడ్జస్టర్ పార్ట్ ఉంది కదా, ఆ పార్ట్ ఫిక్స్ చేయడానికి స్క్రూ హోల్స్. అండ్ ఇవి వచ్చి ఆమ్రెస్ట్ పెట్టడానికి స్క్రూ హోల్స్ అవి. సో ఫస్ట్ సీట్ అడ్జస్టర్ తీసుకున్నాను. ఇక్కడ ఫ్రంట్ అని ఇచ్చాడు ఆల్రెడీ, ఆ ఫ్రంట్ ఇచ్చిన దాన్ని మనం బేస్ చేసుకుని మనం ఫిక్స్ చేసుకోవాలి. టూల్ కిట్లో మనం బ్లాక్ కలర్ తీసుకోవాలండి పెద్ద స్క్రూస్కి. సో దాంతో ఫిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది ఆమ్రెస్ట్ మీద ఆర్ఎన్ ఇచ్చాడు చూడండి, అంటే రైట్ అని, అండ్ లెఫ్ట్ దాని మీద ఎల్ అని ఉంటుంది. సో 2 sides ఇది కూడా అటాచ్ చేసుకోవాలి మనం.
ఆర్మ్ రెస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్యాక్ రెస్ట్ ఫిక్స్ చేయాలి. అండ్ ఇవి వచ్చి సైడ్ కవర్స్ అండి. సో అన్నీ అయిపోయిన తర్వాత సైడ్ కవర్స్ కూడా మనం ఫిక్స్ చేసుకోవాలి. అండ్ మనకి 2 టైప్స్ ఆఫ్ స్క్రూస్ ఇచ్చారు కదా, అవి దీనికే. సో ఆ 2 స్క్రూస్లో ఒక స్క్రూ ఇక్కడ పెట్టేసి, సో స్క్రూ బటన్స్ కూడా ఇక్కడే ఉన్నాయి, కప్స్. సో అవి కూడా మనం ఫిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ అది కంప్లీట్ అవ్వగానే బేస్ మీద మనం చైర్ పెట్టాలండి. సో ఇది అటాచ్ చేసిన తర్వాత మనం దీని మీద కూర్చున్న తర్వాత ఇంకా స్ట్రాంగ్గా ఫిక్స్ అవుతుంది. నెక్స్ట్ ఈ లెవర్ వచ్చి సీట్ అడ్జస్ట్మెంట్ అండి, హైట్ అడ్జస్ట్మెంట్. అండ్ సేమ్ లెవర్ ఇన్సైడ్ అయితే రాకింగ్కి, అండ్ అవుట్ సైడ్ అయితే అన్లాక్ అండి, రాకింగ్ అది. అండ్ నెక్స్ట్ పియూ లెదర్ క్వాలిటీ చాలా బాగుంది, చాలా షైనీగా ఉంది, క్వాలిటీ చాలా బాగుంది. అండ్ ఈ స్టిచ్చింగ్ దగ్గర అసలు ఎక్కడ ముడతలు అవి రాలేదు, అందుకే ఈ చైర్ నాకు చాలా బాగా నచ్చింది. రెడ్ కలర్ థ్రెడ్డింగ్ అయితే చాలా నీట్గా ఉంది బ్లాక్ కలర్ చైర్కి. చైర్ కుషన్ అండ్ కంఫర్ట్ అయితే చాలా బాగుందండి. లంబర్ పిల్లో, నెక్ పిల్లో క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ ఇది వచ్చి మ్యాక్సిమం హైట్, అండ్ ఇంకా లోయెస్ట్ కూడా ఉంటుంది. ఇది లోయెస్ట్ అండి ఇది. అండ్ ఇది బ్యాక్ రెస్ట్ వచ్చి మనకి ఒక 180 degrees వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇంకా చేసుకోవచ్చు దీనికంట. అండ్ రాకింగ్ కూడా చాలా బాగుందండి, ఏమాత్రం సౌండ్స్ రావట్లేదు రాకింగ్లోని, చాలా బాగా అనిపిస్తుంది. అండ్ 4D ఆర్మ్ రెస్ట్ అండి. 4D ఆర్మ్ రెస్ట్ అంటే ఏం లేదు, మనం ఇది ఎలా కావస్తే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది ఫ్రంట్కి బ్యాక్కి, అండ్ ఇక్కడ బటన్ ఉంటుంది, ఇది ఫ్రంట్కి బ్యాక్కి. అండ్ ఇది హైట్ అండి, ఆర్మ్ రెస్ట్ హైట్. అండ్ రైట్ అండ్ లెఫ్ట్ ఇది. దీనికైతే ఏ బటన్ ఉండదు, జస్ట్ మనం అడ్జస్ట్ చేసుకోవడమే. అండ్ ఇన్సైడ్ అవుట్ సైడ్ అండి ఇది. సో ఆర్మ్ రెస్ట్ కూడా చాలా, ఈ క్వాలిటీ కూడా చాలా బాగుంది, ఆర్మ్ రెస్ట్ క్వాలిటీ కూడా. నేనైతే ఈ చైర్తో చాలా సాటిస్ఫై అయితే అయ్యానండి. నాకైతే ఈ కాస్ట్కి మంచి ప్రీమియంగా వచ్చింది క్వాలిటీ అదిని. అండ్ ఈ చైర్ వచ్చి నాకు 17,999 దొరికింది. అండ్ ఆఫర్లో ఒక్కొక్కసారి ఇంకా తక్కువ కూడా దొరకవచ్చు. సో మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంది. అండ్ ఈ వీడియో అయితే కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.